హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ పచ్చడి ముక్క గట్టి పడకుండా అలాగే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపించేంత టేస్ట్తోని ఈరోజు చికెన్ పచ్చడి చేసి చూపిస్తున్నాను. ఫస్ట్ నేను 1 కేజీ చికెన్ తీసుకున్నాను. చికెన్ని మంచిగా క్లీన్ చేసుకొని కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం ముక్కలకి పట్టేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. 1/2 అవర్ పక్కన పెట్టుకున్న తర్వాత నీళ్ళు మొత్తం ఇనికిపోయేంత వరకు మంచిగా చికెన్ని ఉడికించాలి. చికెన్ని ఉడికించేటప్పుడు ముక్క విరిగిపోకుండా కొంచెం మెల్లగా కలుపుకోవాలి. చికెన్లో మొత్తం నీళ్ళన్నీ ఎగిరిపోయిన తర్వాత వీటిని మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ పచ్చడిలోకి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ప్యాన్ వేడైన తర్వాత దాల్చిన చెక్క, సాజీరా, ఇలాచి, అలాగే లవంగం మొత్తం వేసుకొని 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, స్పూన్ జీలకర్ర వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఈ మసాలాలన్నీ చిన్న మంట పైననే వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత పౌడర్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. మనం ఫస్ట్ డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఫస్ట్ మనం ఉడికించి పెట్టుకున్న ఈ చికెన్ ముక్కలన్నీ అందులో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. చికెన్ని ఎప్పుడైనా సరే పచ్చడి చేసేటప్పుడు హై ఫ్లేమ్లో మాత్రమే డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. మిగతా చికెన్ ముక్కలన్నీ కూడా అలాగనే డీప్ ఫ్రై చేసుకోవాలి. అదే ఆయిల్లో 1 కప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. నేను ఇక్కడ ఆయిల్ 2 కప్పులు తీసుకున్నాను. నాకు కరెక్ట్గా సరిపోయింది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఫస్ట్ డీప్ ఫ్రై చేసుకున్న ముక్కల్ని ఇందులో వేసుకొని మంచిగా ముక్కలకి అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టేలాగా మంచిగా ఒకసారి కలుపుకోవాలి. ఇందులో మనం ఫస్ట్ పౌడర్ చేసి పెట్టుకున్న మసాలాను, అలాగే 1.5 టీ స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇట్లా నురగ వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. కారం పొడి వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడికించకూడదు. చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చికెన్ పచ్చడి మొత్తం చల్లారిన తర్వాత కొంచెం నిమ్మరసం వేసుకొని మొత్తం కలుపుకొని డబ్బాలో స్టోర్ చేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.